రామాయణము మహాభారతం భాగవతం ములు చూపిన పదము సకల జనుల సుఖ జీవనయానం సకల జనుల సుఖ జీవనయానం ఇది విలువల మణిహారం విశ్వానికి ఆధారం ఇదే మన భారతం ఈలలో పూలరతం శక్తియుగం ముక్తి పదం విరసిన మందారం ఇది జగతికి సింగారం ఇదే మన భారతం ఈలలో పూలరతం అస్త్రం శస్త్రం శాస్త్రం క్షాత్రం అర్చనకై అర్పించడి పుష్పం ధర్మనిష్ట కలిగించిన దీపం త్యాగనిరతి తిరుగాడి ధూపం బ్రతుకే భారతికొక నైవేద్యం బ్రతుకే భారతికొక నైవేద్యం ఇది విలువల మణిహారం విను వీధుల కాషాయం ఇదే మన భారతం ఇలలో పూలరతం శక్తియుగం ముక్తి పదం విరసిన మందారం ఇది జగతికి సింగారం ఇదే మన భారతం ఇలలో పూలరతం. థ్యాంక్ యూ. ఈ కళాంశము తీసుకోవాల్సినదిగా మాన్యశ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారిని కోరుతున్నాను. ప్రపంచంలో అనేక దేశాలు చూస్తుంటాం. కొంతమంది దోచుక తినడమే, దొంగతనం చేయడమే వాడికి ఇంకేం పని ఉండదు. అలా దోచుకోవడం కొరకి ఒక మిడతల దండులాగా మామూలుగా పంట పొలాల్లో పచ్చగా ఉంటే మిడత అనేటువంటి పురుగు ఉంటుంది. ఆ పురుగు సింగిల్గా రాదు, వేలాది వందలాది పురుగులు కలిసి ఆ పంట చేను మీద వాలి ఆ పచ్చగా ఉన్న చేనును 2 రోజుల్లో మొత్తం తినేస్తుంది. ఇక దానికి పువ్వులు కానీ కాయలు కానీ ఫలాలు కానీ రైతు కంప్లీట్గా నష్టపోతాడు. అట్లనే ప్రపంచంలో కూడా ఈ మిడతల లాంటి కొన్ని జాతులు, మనుషులే, వాళ్ళు పురుగులు కాదు, అలా ప్రపంచాన్ని దోచుకోవడానికి బయలుదేరి అలా ప్రపంచ దేశాల మీద పడినప్పుడు ఇవాళ ఇరాక్ అని చెప్పేసి అంటున్నాం. ఈ ఇరాకు పైన ముస్లిములు దాడి చేసి కేవలం 15 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు. మీ వయస్సు అంతే సుమారుగా, అన్ని సంవత్సరాలే. అది ముస్లిం దేశం అయిపోయింది. అంతకుముందు వాళ్ళ సంస్కృతి వేరే, వాళ్ళ దేవుడు వేరే, వాళ్ళ పూజ వేరే. 15 సంవత్సరాలు ముస్లిములు ఎక్కడి నుంచో వచ్చి ఇరాక్ మీద దాడి చేస్తే, వాళ్ళు పరిపాలిస్తే 15 సంవత్సరాలకే ఇరాక్ ముస్లిం దేశం అయిపోయింది. అట్లాగే ఈజిప్ట్ దేశం ఉన్నది, దాన్ని కూడా ముస్లిములు ఆ దేశం పైన దాడి చేసి కేవలం 21 సంవత్సరాలే పరిపాలించారు. 21 సంవత్సరాలకే వాళ్ళ పూర్వం ఉన్నటువంటి వాళ్ళ దేశము, వాళ్ళ మతము, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ విలువలు అన్నీ మారిపోయినాయి. అది ముస్లిం దేశం అయిపోయింది 21 సంవత్సరాలకే. అలాగే యూరప్ కంట్రీస్ ఉన్నాయి. ఆ యూరప్ కంట్రీస్ పైన ఇక్కడేమో ముస్లిము అయితే అక్కడ క్రైస్తవులు, వాళ్ళు ఆ దేశాల మీద దాడి చేసి దోచుకునే కాడికి దోచుకొని, దోచుకోవడమే కాదు ఇక్కడే పరిపాలించవచ్చు కదా అని 50 సంవత్సరాలే పరిపాలించారు. 50 సంవత్సరాలకే ఆ యూరోప్ దేశాలన్నీ కూడా క్రైస్తవ దేశాలు అయిపోయినాయి. కానీ ఇప్పుడు నేను ఏ దేశం గురించి మాట్లాడుతున్నామంటే, మనం ఎక్కడైతే ఉన్నామో ఈ భారతదేశం, నేను మొదలు చెప్పినట్టుగా ఈ మిడతల దండు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అన్నారు,
ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో వాళ్ళందరూ మన దేశం మీద దాడి చేశారు, దోచుకున్నారు. కొంతమంది పరిపాలించే కాడికి పరిపాలించారు. అలా హూనులు వచ్చారు, షకులు వచ్చారు, బర్బర్లు వచ్చారు, పఠాన్లు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, మొగలాయిలు వచ్చారు, తుగ్లకులు వచ్చారు, గోరీలు వచ్చారు. ఈ ముస్లిములు అని వీళ్ళందరినీ మనం ఏదైతే అంటున్నామో వీళ్ళందరూ కలిసి 800 సంవత్సరాలు ఈ దేశం మీద దాడి చేసి దోచుకొని పరిపాలించారు. పరిపాలించింది అన్ని సంవత్సరాలు కాకుండా ఎక్కడో ఒక మూలైతే వాడు సీటు మీద కూర్చున్నాడు గద్దె పైన. అయితే ఇవాళ మన దేశంలో ఎవరైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళంతా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళేం కాదు. వాళ్ళంతా కత్తి చేతులు పట్టుకొని మీరు తుర్క మతం పుచ్చుకుంటారా, ముస్లిం మతం లేదా అంటే భయపడి ఆ రకంగా మతం పుచ్చుకున్నటువంటి వాళ్ళే. అలా ఎన్ని రకాలుగా భయపెట్టినప్పటికీ కూడా ప్రాణాలు వదిలిపెట్టారు, కానీ మతం మాత్రం మారలే. అయినా కొంతమంది అలా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాళ్ళు కనపడుతున్నారు. అట్లా ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేశారు? 800 సంవత్సరాలు. నేను మొదట చెప్పింది ఒక దేశం 15 ఏళ్ళే, ఒక దేశం 21 సంవత్సరాలే, మరికొన్ని దేశాలు 50 సంవత్సరాలే. కానీ మన దేశం పైన 800 సంవత్సరాలు వాడు దాడి చేసి దోచుకొని అందులో కొంతకాలం పరిపాలించారు ఈ ముస్లిములు అనేటువంటి మొగలాయిలు, గోరీలు, తుగ్లకులు వగైరా వగైరా. అయినా భారతదేశంగానే ఉన్నది. వీడి తర్వాత మరొకడు వచ్చాడు, ఆంగ్లేయులు అనే పేరుతోటి. వాళ్ళది ముస్లిం మతం అయితే వీళ్ళది క్రైస్తవ మతము. వీడు 200 సంవత్సరాలు పైగా, అంటే వాడిది 800 సంవత్సరాలు, వీడిది 200 సంవత్సరాలు, మొత్తం 1000 సంవత్సరాలకు పైగా ఈ దేశం మీద పడి దోచుకొని రకరకాల ఇబ్బందులు పెట్టి భయపెట్టినప్పటికీ కూడా నిన్నటి వరకు మనము ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది అని అమృతోత్సవాలు జరుపుకున్నాం. భారతదేశం ఇంకా భారతదేశమే అని. నేను మొదలు చెప్పినట్టుగా ఈ భారతదేశం అనేటువంటి ఒక వటవృక్షము, ఈ సంస్కృతికి, ఈ వటవృక్షానికి వేర్లు గట్టిగా ఉన్నాయి మన సంస్కృతి. అందుకని ఎవడు దాడి చేసినా కూలకుండా నిలబడి ఉన్నది మనది. ఎవడు ఏం చేయలేకపోయినాడు. ఆంగ్లేయుడు వచ్చిన తర్వాత అసలు ఈ చెట్టు ఎందుకు కూలిపోవట్లేదు, దీని వేర్లు ఎక్కడున్నాయని వెతికి ఆ వేర్లను నరికే ప్రయత్నం కూడా చేశాడు వాడు. ఆ వేర్లను కాపాడడం కొరకు మన వాళ్ళు అనేక మంది ప్రాణత్యాగం చేశారు, నిలబడారు. అందుకనే ఇవాళ స్వతంత్రం వచ్చింది, 75 సంవత్సరాలైంది. మనంగా భారత్గా ఉన్నది. ఇవాళ ప్రపంచమంతా మన వైపు చూస్తున్నది. మన సంస్కృతి ఇవాళ ప్రపంచమంతా బ్రతికి జీవించాలంటే ఇవాళ భారత సంస్కృతే కావాలి, ఇది మనకు అనుకుంటున్నారు. కానీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత వాడైతే వెళ్ళిపోయినాడు. కానీ వాడితో ప్రభావం చెందినటువంటి కొంతమంది జనం ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మనదేంటిదో మరిచిపోయి వాళ్లకు అమ్ముడు పోయి మనల్ని భ్రమ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనము పండుగ చేసుకుంటున్నాము, ఒక చెట్టును పూజిస్తున్నాము, ఇది గంగామాత అంటున్నాము, ఇది భూమాత అంటున్నాము. ఇలా ఎన్ని రకాలుగా పండుగలు, మన సంస్కృతి అంటే ఇది అంటున్నామో వాళ్ళు మనకేం చెప్తున్నారంటే ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. ఇవి మూఢనమ్మకం అని వాడు అనగానే మనం కూడా ఇవి మూఢనమ్మకం కదా అంటున్నాము. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సైన్స్ వేరు, మూఢనమ్మకం వేరు. మన పండగల్లో కానీ మన జీవన విధానంలో కానీ
మనం బొట్టు పెట్టుకున్నా, కాటుక పెట్టుకున్నా, గాజులు వేసుకున్నా, ఇంటి ముందు ముగ్గు వేసిన, కడపకు పసుపు పెట్టిన, మామిడాకు తోరణం కట్టిన, తులసి చెట్టును పూజించిన, ఇవన్నీ మూఢనమ్మకాలు కాదు, సైన్స్ ఉన్నది, ఇలా శాస్త్రం ఉన్నది. ఎందుకు మరి మూఢనమ్మకం? ఎందుకు ఇదంతా కూడా మూఢనమ్మకం అంటున్నారు? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఈ మూలకు లైటు మీ వైపు వచ్చిన చేయెత్తడం కానీ ఇది మనం చేయకూడదు, ఇటే చూడాలి. లైట్ పని లైట్ చూసుకుంటా. మూఢనమ్మకం అంటే ఏంటిది? సైన్స్ అంటే ఏంటిది? ఒక ఆయన పూజ చేసుకుంటున్నాట. పూజ మీద కూర్చోగానే వాళ్ళ ఇంట్లో పిల్లి ఉన్నది. ఆ పిల్లి వచ్చి ఆ పూజ చేసుకుని ఆయన చుట్టూ తిరుగుకుంటూ మ్యావ్ అనుకుంటూ ఆ ప్రసాదాన్ని పూలను అది ముట్టుకుంటున్నది. పిల్లి హట్ అంటే పిల్లి దూరంగా పోతున్నది. మళ్ళీ తన కళ్ళు మూసుకొని రామ రామ అనే వరకు మళ్ళీ పిల్లి వస్తున్నది. మళ్ళీ కళ్ళు తెరిచి హట్ అనేసరికి మళ్ళీ పోతున్నది. మళ్ళీ కళ్ళు మూసుకొని రామ రామ అని భగవంతుని స్మరించేసరికి మ్యావ్ అని కూడా మళ్ళీ పిల్లి వస్తున్నది. ఇక ఈ రాముడు ఎక్కడున్నాడో తెలియదు కానీ పిల్లి మాత్రం ఊరికే మనకు వస్తున్నది. అందుకని అతను ఏం చేశాడు? ఇక లాభం లేదని రేపు పూజ కంటే ముందే స్నానము చేసి ఆ పిల్లి ఎక్కడున్నదో పట్టుకొని ఆ పిల్లిని బుట్ట కింద గమ్మి అప్పుడు పూజ మీద కూర్చోవాలి అనుకున్నాడు. అదే పని చేశాడు. ఇక పిల్లి డిస్టర్బెన్స్ ఏం లేదు, రోజు అదే పని చేస్తున్నాడు. ఆయన పెద్దవాడైనాడు, వాళ్ళ కొడుకు ఉన్నాడు, వాళ్ళ కొడుకు కూడా చూశాడు ఇదంతా. ఆ పెద్ద ఆయన చనిపోయినాడు, కొడుకు పూజ చేస్తున్నాడు, కొడుకు కూడా అట్లనే చేశాడు. ఈ కొడుకు పెద్దాడైనాడు, వీనికో కొడుకు, వాడు చూస్తున్నాడు, వాడు పూజ చేస్తున్నాడు. ఈలోగా వాళ్ళ ఇంట్లో పిల్లి చనిపోయింది. ఈ మనవడికి ఏమనిపించిందంటే, మా తాత పూజ చేయాలంటే ఆ బుట్ట కింద పిల్లిని గమ్మిన తర్వాతనే పూజ చేసేవాడు. మా తాతే కాదు, మా నాన్న పూజ చేయాలన్నా ఆ బుట్ట కింద పిల్లిని గమ్మేవాడు. మరి వాళ్ళని పూజ చేయాలంటే మా ఇంట్లో పిల్లి లేదు కదా, ఈ పిల్లి లేకుండా పూజ ఎట్లా చేయాలా? అందుకని ఆ పూజ కంటే ముందు ఆ వీధిలో ఉన్న ఆయిల్లు తిరిగి మీ ఇంట్లో పిల్లి ఉన్నదా, మీ ఇంట్లో పిల్లి ఉన్నదా, మీ ఇంట్లో పిల్లి ఉన్నదా అడిగి పిల్లి దొరికితేనే పూజ, పిల్లి లేకపోతే పూజ లేదు. ఇది సైన్సా మూఢనమ్మకమా? ఇది మూఢనమ్మకము. ఆయన బుట్ట కింద కమ్మిన ఉద్దేశం వేరు, అది డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి. ఇవాళ పిల్లే లేదు కదా, పిల్లి ఎందుకు ఇక పూజకు? కానీ మరి సైన్స్ అంటే ఏంటిది? మన అమ్మ చెప్తున్నది, అమ్మా ఈ తులసి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసి ప్రదక్షిణ చేయి, ఎందుకంటే తులసి మాత, అది దేవత. వాడేమంటున్నాడు, ఈ దేవుడు ఇందులో ఉంటాడా హట్ అని చెప్పేసి వాడు. ఇది మూఢనమ్మకం. ఇవ్వాలంటే సరే ఇల్లు ఉన్నాయి, నగరాలు వచ్చేసాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు వచ్చాయి. ఆ రోజుల్లో సాయంత్రం పూట రాత్రిపూట చెట్ల కింద మంచాలు వేసుకొని పడుకుంటే పెద్దవాళ్ళు అనేవారు, అమ్మ చెట్టు కింద పడుకోకే దయ్యాలు వస్తాయి రాత్రిపూట అని. దయ్యాలు ఎక్కడున్నాయి? దయ్యాలు లేవు. కానీ ఇవాళ సైన్స్ ఏం చెప్తున్నదంటే, ఈ తులసి చెట్టు అంటే ఆక్సిజన్ వదులుతుంది, ప్రాణవాయువు. దాని కాడ కాసేపు కూర్చోవడం వల్ల, దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. రాత్రిపూట చెట్లు కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది, అందుకని రాత్రిపూట చెట్ల కింద కూర్చోవద్దు, పడుకోవద్దు, అనారోగ్యము. ఆక్సిజన్ను దైవం అన్నారు, కార్బన్ డైఆక్సైడ్ను దయ్యం అన్నారు. ఇది మూఢనమ్మకమా సైన్సా? ఇది సైన్సు. ఆ పల్లెల్లో ఉన్న వాళ్ళకు దేవుడు అంటేనే అర్థమవుతుంది కాబట్టి దేవుడు అని చెప్పారు. పిల్లవాళ్ళకు కూడా, చిన్నవాళ్ళకి, ఆ చిన్న పిల్లవాడు వాళ్ళ నానమ్మను కాలుతో తన్నుతుంటే తన్నకు నా కళ్ళు పోతాయి అంటారు. నిజంగా తన్నుతే కళ్ళు పోతాయా?
పోవు. కానీ వాడికి అర్థమయ్యేది అదే. ఎలా చెప్పుతే వాడికి అర్థమవుతుందో అలా చిన్నపిల్లవాడికి చెప్పినట్టుగా అలా గ్రామాన మనలాగా బళ్ళోకి వెళ్ళి చదువుకోకున్నప్పటికీ కూడా ఈ శాస్త్రము సైన్స్ను వాళ్ళు పాటించారు. ఒకటి నేనే అంటున్నా అంటే మన పండుగలు కానీ మన జీవన విధానాలు కానీ ఈ పద్ధతులు కానీ ఇవన్నీ కూడా ఇందులో సైన్స్ ఉన్నది. మన ఋషులు కానీ మునులు కానీ ఇవన్నీ కూడా ఆలోచించి మనకు పెట్టారు. అసలు సంస్కృతి అంటే ఏంటిది అంటే మన జీవితంలో అంటే మానవుడి జీవితంలో రోజువారీగా మనం చేసేటువంటి ఆచార వ్యవహారాలు, చేసే పనులు, మన జీవన శైలి, మన ధార్మిక వ్యవస్థ, మన కళలు, మన నీతి, ఈ విషయాలన్నిటి యొక్క కలగలిపే మన సంస్కారాలు, ఇవన్నీ కలుపుతూనే మనకు సంస్కృతి అని చెప్పి పెద్దలు అన్నారు. అది ఎక్కడి నుంచో బయట నుంచి ఊడిపడింది కాదు. దీని కొరకి మన ఋషులు మునులు ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే చెడు అని ప్రతిదాన్ని కూడా ధార్మిక తత్వాన్ని, పుణ్యము పాపము దేవుడు అని ఆ రకంగా దైవత్వాన్ని జోడించి మనల్ని సరైన పద్ధతిలో ఉంచడం కొరకు రకరకాల ప్రయత్నాలు చేశారు. అందుకనే ఈ దేశాన్ని మనం భారతమాత అని చెప్పేసి అంటాం. ఈ భూమిని మనం తల్లి అని చెప్పేసి అంటాం. దానికి అనుగుణంగానే మన వ్యవహారం ఉంటుంది. చిన్న పెన్ను ఇస్తే థ్యాంక్స్ అంటాం కదా, మంచినీళ్ళు ఇస్తే థ్యాంక్స్ అంటాం కదా. కానీ ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరుగుతున్నాము, ఇక్కడ గాలి, ఇక్కడ నీళ్ళు, ఇక్కడ పంటలు. మరి ఈ భూమాతకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తే మన రుణం తిరుగుతుంది. అందుకని ఉదయం లేగానే కాలు భూమి మీద పెడుతూనే సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా నీ పైన నేను కాలు పెడుతున్నాను, నన్ను మన్నించమ్మా, కాలు పెట్టకుండా నేను బ్రతకలేను. ఇది అమ్మకు మనం ఆ రకంగా ఒక థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అదే కాదు, ఇక్కడ మొత్తం మన జీవన విధానంలోనే కబడ్డీ ఆడినప్పటికీ కూడా గ్రామాల్లో కబడ్డీ అంటే ఎగురుతాము, దునుకుతాము. అందుకని భూమికి నమస్కారం చేసి కబడ్డీ ఆడతాడు. కొత్తగా ఇల్లు కట్టాలన్నా గడ్డపారతో తవ్వుతాము, నాన్నగారు అక్కడ భూమి పూజ చేస్తారు. బావి తవ్వాలా, గడ్డపారతో తవ్వుతాము, భూమి పూజ చేస్తాము. అందుకని ఈ భూమితో మనకు ఉండేటువంటి ఆ ధార్మిక భావన, ఇది మన యొక్క సంస్కృతి. అట్లానే ఇక్కడ నదులు కూడా మనకు కేవలం నీరు మాత్రమే కాదు, ఆ నదులన్నీ కూడా మనకు పవిత్రమైనటువంటి గంగామాత అన్నం, గోదావరి మాత అన్నం. అలా ప్రతి నదిని కూడా మనం పవిత్రంగా, అంతేకాదు మన పూర్వీకులు ఎక్కడో బాత్రూంలో స్నానం చేసేప్పుడు కూడా ఆ బకెట్లో నీళ్లు పోసుకొని గంగే చ యమునే చైవ అంటే ఈ నదుల యొక్క మన దేశంలో పవిత్ర నదులు ఏవైతున్నాయో ఆ నదుల నీళ్ళన్నీ కూడా ఆ బకెట్లోకి ఆహ్వానం చేసి అక్కడి నుంచి అన్ని నదుల యొక్క పవిత్ర నీటితోటి నేను స్నానం చేస్తున్నాను. ఇది మన సంస్కృతి. మన పర్వతాలు, కేలు, రాళ్ళు, రప్పలు, మట్టితో కూడుకున్న పెద్ద పెద్ద గుట్టలు మాత్రమే కాదు, పర్వతాలంటే మన దేవతలు నివసించే ప్రదేశాలు, మన ఋషులు మునులు తపస్సు చేసినటువంటి. అందుకనే వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడ గుట్టెక్కాల్సిందే, యాదగిరి నరసింహస్వామి గుట్ట ఎక్కాల్సిందే. అలా మీరు ధామాలు వెళ్ళారా, గుట్ట ఎక్కాల్సిందే. అలా మన భగవంతుడు విజయవాడ దుర్గమ్మ గుట్ట ఎక్కాల్సిందే. అంతేకాదు హిమాలయ పర్వతాలు కూడా దేవతాత్మ హిమాలయ, భగవంతుడు అక్కడ నివాసం ఉన్న ప్రదేశం. అది కేవలం మంచు కొండలు కాదు మనకవి. అందుకని కొండల్ని కూడా గుట్టల్ని కూడా మనము ఆ రకంగా దేవత అనేటువంటి ఒక దృష్టితో పవిత్రంగా మనం చూస్తుంటాం. అలాగే ఈ భూమిలో ఉండేటువంటి ప్రతి ధూళి కూడా, కణకణము, ఇసుక, రాయి, ప్రతిది కూడా మనకు పవిత్రమైందే. వివేకానందుడు విదేశాలకు వెళ్ళి అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చి
అప్పుడు తెలిసింది మన వాళ్ళకి, మన వివేకానందుడు ప్రపంచాన్నే ప్రభావితం చేశాడే, తిరిగి భారతదేశానికి వస్తున్నాడు, ఇప్పుడు మనం స్వాగతం పలకాలే. పోటీలు పడి ఇక్కడ ఉన్న రాజులు, పెద్దవాళ్ళు, ఋషులు, సన్యాసులు అందరు కలిసి వివేకానందుడు విదేశాల నుంచి భారతదేశంలో వస్తుండగా అతన్ని స్వాగతం పలకడం కొరకు వెళ్ళారు. ఓడ దిగి సముద్ర పొట్టున కాలు పెట్టాడో లేదో ఎర్ర తివాచి పలికే పరిచారు. నేల మీద కూడా కాలు పెట్టకుండా నడుచుకుంటూ రావాలి, పూలు చల్లారు. వివేకానంద ఏం చేశాడు, ఆ తివాచి మించి నడుచుకుంటూ రాలే, ఆ పక్కనున్న ఇసుక దిమ్మ మీదకి వెళ్ళి దాంట్లో పడుకొని బొర్రుతున్నాడు అక్కడికి ఇక్కడికి. అరే దేశాలు తిరిగి వచ్చాడు, పిచ్చిలేసిందా ఏంటి నాకు, కింద పడుకొని బొరుతున్నా అంటే అప్పుడు వివేకానంద అన్నమాట, నేను ఇంతకాలం విదేశాల్లో తిరిగి నా శరీరం అంతా కూడా మలిన పట్టిపోయింది, ఇప్పుడు నేను తల్లి ఒడిలోకి వచ్చాను, నా తల్లి ఒడిలో పడుకొని నేను బొర్లుతున్నాను అని చెప్పేసి అన్నాడు. అంటే ఇది మనకు మట్టి కాదు, ఇది నాకు తల్లి యొక్క ఒడి, నాకు పవిత్రమైనటువంటిది అని వివేకానందుడు లాంటి వాళ్ళు మనకు మార్గదర్శనం చేశారు. ఇవన్నీ కూడా మనకి ఒక్క రోజులో వచ్చినటువంటివి కాదు. ఈ సంస్కృతికి సంబంధించి మన ఋషులు తపస్సు చేసి వేల సంవత్సరాల క్రితం నుంచి అలా మనకు ప్రతిష్ఠ చేశారు, ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు అని. అందుకని అన్నారు మన పెద్దలు, ఏంటిది మన సంస్కృతి అంటే మాతృవత్ పరదారేషు, అంటే పరాయి స్త్రీయే కాదు, ఏ స్త్రీ అయినా సరే తల్లిలాగా చూడాలి స్త్రీని. ఇదే వివేకానందుడు విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా అబ్బురపడిపోతున్నాయి. అప్పుడు ఒక మహిళ వివేకానందుడి దగ్గరకు వచ్చి, అతని రూపం బ్రహ్మాండంగా ఉన్నది, తెలివి బ్రహ్మాండమైన జ్ఞానము ఉపన్యాసం ఉన్నది. అందుకని ఆ మహిళ వచ్చి నీలాంటి కొడుకు కావాలి నాకు అని కోరింది. అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరు అక్కడ ఎవరో అమ్మాయిలు వెనక్కి నడుస్తున్నారు. ఎందుకు పోతున్నారు? అమ్మాయిలు అక్కడే కూర్చోవాలి. అమ్మాయిలు ఎందుకు వెనక్కి పోతున్నారు? అక్కడే కూర్చోవాలని చెప్పాను. అప్పుడు వివేకానంద అన్నాడు, నన్నే నీ కొడుకుగా భావిస్తే అయిపోతుంది కదా అమ్మ అని చెప్పేసి అన్నాడు. అలాంటి గొప్ప సంస్కృతి మనది. వివేకాన్ని ఇందాక మొదటి బౌద్ధికులు కూడా చెప్పింది, శివాజీ లాంటి వాడు కూడా ఎట్లా వివరించాడు అనేది. అంతేకాదు పరద్రవ్యేషులోష్టవత్, ఇతరుల సొమ్ము నాకు మట్టితో సమానము. చైనా విదేశీయులు భారతదేశానికి వచ్చి భారతదేశం అంతా కూడా తిరుగుతూ మన అతిథి సత్కారము, మన దయ, మన సేవ, మన నీతి ఇవన్నీ చూసి ఆశ్చర్యపడిపోయినారట. మన దేశాన్ని గురించి చాలా గొప్పగా చరిత్ర రాశారు వాళ్ళు, పుస్తకాలు చదివి రాయలే. మన మర్యాద, మన సత్కారము, మన ప్రేమ, మన దయ ఇవి చూసి రాశారు. ఆ రాసిన పుస్తకాల్లో ఒక విదేశీ చైనా యాత్రికుడు రాశాడు, ఒక వ్యవసాయదారుడు రైతు భూమి అమ్మాడట, ఇంకోడు కొన్నాడు, వాడు పొలం దున్నుతున్నాడు, వాడు కొన్న భూమిని దున్నుతున్నాడు. ఆ నాగలికి ఒక పెద్ద బంగారు బకెట్ తగిలింది. ఆ బకెట్ తీస్తే మొత్తం బంగారమే ఉంది. ఆ బంగారం బకెట్ పట్టుకొని ఎవడైతే భూమి అమ్మాడో వాడి దగ్గరకు వచ్చి, ఈ భూమి కొన్నవాడన్నమాట, ఈ భూమి నీది, నేను నీ భూమిని కొన్నాను, అయితే దున్నుతుంటే బంగారు బకెట్ వెళ్ళింది, కాబట్టి ఈ బకెట్ నీదే,
ఎందుకంటే నేను భూమిని కొన్నాను తప్ప బంగారు బకెట్ నేను కొనలే, ఈ బంగారం నీదే అంటాడు. ఆ అమ్మిన రైతు అన్నట, నేను నీకు భూమిని అమ్మాను. భూమిని అమ్మానంటే ఇక్కడున్న చెట్లు కానీ, రాయి కానీ, రప్ప కానీ, మట్టి కానీ అన్నీ నీయే. ఇక్కడ బంగారం వేలని, ఎండే వేలని, ఇది నాది కాదు, నీదే. గొడవ ఏం జరుగుతున్నది? ఇది నాదంటే నాది కాదు, గొడవ ఇది నీదే అంటే నీదే అని. వాళ్ళిద్దరి మధ్యలో జడ్జిమెంట్ కొరకి రాజు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అది మన నీతి అంటే. అంతేకాకుండా ఆత్మవత్ సర్వభూతేషు, అన్నిట్లో కూడా ఇట్లానే మనం ఎట్లయితే కూర్చున్నామో, హైదరాబాద్లో ఒకసారి ఇదే సమయంలో బయట కూర్చున్నారు, ఒక తేలు పాక్కుంటూ వస్తున్నది. ఆ కార్యక్రమంలో కూర్చొని ఆయన చెప్పు తీసుకొని తేలు చంపేద్దామని పరిగెత్తుకుంటూ వెళ్తున్నది. ఈ డయాస్ మీద కూర్చున్నటువంటి పెద్దవాళ్ళు, ఆ తేలు చంపకో, దాన్ని పోని. మనం అది తిరిగే చట కూర్చున్నాం, అది మనకేం చేయట్లేదు కదా, పోని. ఎందుకు? నీలో ఏ ప్రాణం ఉన్నదో, నీలో ఏ ఆత్మ ఉన్నదో, తేలులో కూడా అదే ఆత్మ, అదే ప్రాణము. అంతేకాదు, అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు అనే తత్వం మన దగ్గర ఉన్నది. అందుకని మన చెట్టుకున్నటువంటి పువ్వులు కూడా రాత్రిపూట తెంపుదామంటే మన అమ్మ అంటుంది, చెట్టు నిద్రపోయిందమ్మా, రాత్రిపూట పూలు తెంపొద్దు అంటుంది. చీమలకు పంచదార పోస్తాము, ఎందుకు? అందులో కూడా దేవుడు ఉన్నాడు అని. పాములకు పాలు పోస్తాము, ఎందుకు? అందులో కూడా దేవుడు ఉన్నాడు అని. ఇదంతా కూడా మన భారతీయ సంస్కృతి. ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు. మన ఋషులు మునులు ఇలా తపస్సు చేసి మనకు అందించినటువంటిది. అయితే మన భారతదేశం చాలా విశాలమైంది. మనం తెలుగులో మాట్లాడతాం, కర్ణాటక వాళ్ళు కన్నడ మాట్లాడతారు, తమిళనాడు వాళ్ళు తమిళం మాట్లాడతారు, ఒరిస్సా వాళ్ళు ఒరియా మాట్లాడతారు, కేరళ వాళ్ళు మలయాళం మాట్లాడతారు. ఎన్ని భాషలో ఒక్కొక్క ప్రాంతంలో, కానీ అవన్నీ భారతదేశంలో ఉన్నాయి. ఈ ఇంత పెద్ద భారతదేశంలో ఇన్ని భాషలు, ఒకరు కొందరు రొట్టె తింటారు, కొందరు కేవలం అన్నమే తింటారు, కొందరు బాయిల్డ్ రైస్ తింటారు. ఇలా మొత్తం దేశంలో ఆహారపు అలవాట్లు కానీ, భాష కానీ, ఇవన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయి. ఇంత పెద్ద దేశం కాబట్టి. మరి అయినప్పటికీ ఎలా మనం కలిసి ఉండగలిగాము? మనము రాముని పూజిస్తామే, తమిళనాడు వాళ్ళు కూడా రాముని పూజిస్తారు, కర్ణాటక వాళ్ళు కూడా, పంజాబ్ వాళ్ళు కూడా, ఉత్తరప్రదేశ్ కూడా. వాళ్ళ భాష వేరైనా భావం మాత్రం ఇదే. అమ్మాయిల పేరు మనం సీత పెట్టుకుంటాము, వాళ్ళు సీతనే పెట్టుకుంటారు. మనం రామ అని పెట్టుకుంటాము, వాళ్ళు రామనే. సీత పైన మనకే అభిప్రాయము, రాముడి పైన వాళ్ళకే అదే అభిప్రాయము. ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి? ఆ రోజుల్లో ఫోన్లు లేవు, టీవీలు లేవు. అయినప్పటికీ కూడా ఎలా సాధ్యమైందంటే, మన పెద్దలు తీర్థయాత్రలు మొత్తం ఈ దేశంలో, దేశమంతటా కూడా ఎక్కడెక్కడైతే ప్రదేశాలు ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషత, అవన్నీ తిరగాలి, దర్శించుకోవాలి, తీర్థయాత్రలు చేయాలి. అయ్యో తెలుసో తెలియకో నేను నా కాళ్ళ మీద రోజు ఎన్ని చీమలు పడ్డాయో, నా కాళ్ళ కింద ఎన్ని చచ్చిపోయినాయో, నాకెంత పాపం కలిగిందో, ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి? ఒక్కసారి నువ్వు అటు గంగా నదికి వెళ్ళి గంగా స్నానం చేసిరా, గోదావరికి వెళ్ళి గోదావరి స్నానం చేసిరా, రామేశ్వరం వెళ్ళి ఇంకేదో అభిషేకం చేసిరా. అలా పాపాన్ని తొలగించుకోవడం కొరకి, లేదా నేను బాగా పుణ్యం కావాలి, మొత్తం దేశమంతా తీర్థయాత్రలు చేస్తే నీకు పుణ్యం వస్తుంది, ఇలా నీకు పుణ్యం రావాలన్నా, పాపం పోవాలన్నా, ఇలా మొత్తం దేశంలో ఉన్నటువంటి తీర్థయాత్రకు వెళ్ళిరమ్మని చెప్పేసి
ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు దక్షిణ భారతదేశానికి వచ్చి రామేశ్వరము, బాలాజీ, తిరుపతి, దక్షిణంలో ఉన్నటువంటి వాళ్ళు కాశీ, అయోధ్య, ఇలా. అంతేకాదు ఆ సంబంధము లింకు కూడా ఇలా పెట్టారంటే కాశీలో గంగా జలాన్ని తీసుకొని కాశీ విశ్వేశ్వరుని దర్శించుకొని అలా వస్తూ దక్షిణాన రామేశ్వరం వెళ్ళి తమిళనాడులో ఆ రామేశ్వరంలో శివలింగాడికి అభిషేకం చేస్తే అప్పుడు నాకు పుణ్యం వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. ఎక్కడి ఉత్తరాన ఉన్నటువంటి కాశీ, ఎక్కడ రామేశ్వరము, ఎక్కడి గంగాజలము, ఎక్కడి రామేశ్వరము, అలా ఒక సంబంధాన్ని మన పూర్వీకులు పెట్టారు. పాశ్చాత్యులు దీన్ని విడగొట్టే ప్రయత్నం అనేకంగా చేశారు. అది ఉత్తర భారతదేశము, ఇది దక్షిణ భారతదేశము. ఉత్తర భారతదేశం వాళ్ళు దక్షిణ భారతదేశం మీద దాడి చేశారు. కొన్ని వాళ్ళు వేరే, వీళ్ళు వేరే. లేదా వాళ్ళు ద్రావిడులు, వీళ్ళు ఆర్యులు, ఈ ఆర్యులు బయట నుంచి వచ్చిన వాళ్ళు. లేదా రావణాసుడు అతను, వీళ్ళు ద్రావిడుల వాళ్ళు, రాముడు ఆర్యుల వాళ్ళు. అలా రకరకాలుగా ప్రాంతం పేరుతో, భాష పేరుతో, దేవుళ్ళ పేరుతో విదేశీయులు, పాశ్చాత్యులు మనల్ని విడగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వేల సంవత్సరాల క్రితము మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఈ తీర్థయాత్రలు అనే పేరుతో అయితే మనకు సంస్కారాలు ఇచ్చాడో, ఇది ఎన్ని కుట్రలు చేసినా సరే ఆ కుట్రల్ని భగ్నం చేస్తూ ఈ దేశం ఒక్కటిగా నిలవడానికి ప్రయత్నాలు చేశారు. ఎన్ని రకాల తీర్థయాత్రలు, చార్ధామ్ యాత్ర, 4 యాత్రలు, బద్రీ, జగన్నాథ్, 4 పీఠాలు. ఆ రోజుల్లో శంకరాచార్య కాలినడకన దేశమంతా తిరిగి 4 వైపులా 4 పీఠాలు స్థాపించాడు. సప్త నదులు, గంగే చ యమునే చైవ, ఈ నదుల్లో మునిగి స్నానం చేయాలి. సప్త నగరాలు, అయోధ్య, మధుర, మాయా, కాశీ, ఈ నగరాలకు వెళితే మనకు పుణ్యం దొరుకుతుంది. 12 జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు, 5 సరోవరాలు, మానస సరోవరం నుంచి మొదలుకొని 51 శక్తిపీఠాలు అమ్మవారివి. అలా దేశమంతటా రాముడు నడయాడాడు. కృష్ణుడి యొక్క ఆట పాట, ఇలాంటి ఒక ఏకాత్మత సమాజంలో నింపడానికి మన పూర్వులు మనకు అందించారు. కేవలము పుణ్యము, పాపము ఇది మాత్రమే కాకుండా ఇక్కడ ఈ కనహ శాంతివనంలో మనం ఉన్నాము. ఒకవేళ మీరే కనుక ఇక్కడికి రాకపోతే, ఈ హాల్ ఎంత పెద్దగా ఉన్నది, దీని చుట్టూ ఆ 9 గుడారాలు ఎలా ఉన్నాయి, ఇది ఎంత పెద్ద సువిశాలమైంది అనే విషయం ఎవరైనా చెప్తే మనకు అర్థమవుతుందా? కానీ చూశాం కాబట్టి ఇంత పెద్ద ఏరియాని మనం జీవితం లోపల మనకు ఇక మర్చిపోం. ఈ పుణ్యక్షేత్రాలు కూడా దేశమంతా తిరగడం వల్ల ఆ గంగా నదిలో మునిగితే పుణ్యం వస్తుంది, అయోధ్య లోపల వెళితే అట్లా పాపాలు పోతాయి. ఇవి మాత్రమే కాకుండా ఇవన్నీ కూడా దర్శించుకోవడం వల్ల మొత్తం భూగోళ శాస్త్రం అంతా కూడా, ఎక్కడ నదులు, ఎక్కడ పర్వతాలు, ఎక్కడ వర్షాలు, ఇవన్నీ కూడా మనకి జ్ఞానము, మనకు తెలియకుండానే జ్ఞానం మనకు అందుతుంది. త్రేతాయుగంలో సీతమ్మ వారిని రావణాసురుడు దొంగిలించుకొని వెళ్ళిపోతే, ఆ సీతమ్మ వారిని ఎక్కడుంది తెలవడం ఎట్లా? అలా రాముల వారు మొత్తం వెతుకుంటూ వెళ్తే సుగ్రీవుడు పరిచయం అయినాడు. స్నేహం ఏర్పడింది. సీతమ్మ వారిని వెతకడం కొరకు మొత్తం అన్ని చోట్ల నుంచి కూడా వానరులను పిలిపించారు. పెద్ద పెద్ద సమూహాలు చేశారు. మీరు దక్షిణం వైపు వెళ్ళండి, అక్కడ ఇగో ఈ నదులు ఉంటాయి, ఈ పర్వతాలు ఉంటాయి. మీరు ఉత్తరం వైపు వెళ్ళండి, అక్కడ ఈ నదులు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి. ఇగో మీరు తూర్పు వైపు వెళ్ళండి, ఇగో మీరు పొడవు వైపు వెళ్ళండి అని ఎక్కడెక్కడ ఏ నదులు, ఏ వనాలు, ఏ పర్వతాలు, ఏ గుట్టలు, ఎక్కడ ప్రమాదము, ఇవన్నీ సుగ్రీవుడు వానర మూకలకు చెప్పాడు. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత
శ్రీరాముడు సుగ్రీవుని అడిగిండట, సుగ్రీవా అసలు నాకు ఆశ్చర్యం చేస్తున్నది, అసలు ఈ దేశమంతటా దక్షిణానికే ఉన్నది, ఉత్తరానికే ఉన్నది, తూర్పుకే ఉన్నది, పడమరకే ఉన్నది, అసలు ఇంత జ్ఞానము ఇన్ని విషయాలు నీకెలా తెలుసు అని అడిగిండట. అడిగితే అప్పుడు సుగ్రీవుడు చెప్పాడట, మా అన్న వాలికి నాకు గొడవ జరిగింది. మా వాలి బాగా శక్తివంతుడు, శక్తి మాత్రమే కాదు బాగా కోపస్తుడు కూడా. ఆ కోపానికి తట్టుకోలేక, ఆ శక్తిని భరించలేక నన్ను నేను కాపాడుకోవడం కొరకు ఈ భూగోళం అంతా తిరిగాను. ఎక్కడ ఎవ్వరు కూడా నాకు ఆశ్రయం ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదంటే ఈ సుగ్రీవుడికి ఆశ్రయం ఇస్తే మళ్ళీ వీళ్ళ అన్న వాలి వచ్చి మొత్తం మా తోలు చేస్తాడు, అందుకని ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వలేదట. అంటూ అతను సుగ్రీవుడు అన్నాడు, చివరికి నేను ఈ ఋష్యముఖ పర్వతం పైన ఉన్నాను. కారణం ఏంటంటే మాతంగ ఋషి మా అన్నకు శాపం పెట్టాడట, ఇక్కడికి వస్తే నీ తలకాయ బలి చచ్చిపోతావు రాని. ఇక ఇది నాకు సేఫెస్ట్ ప్లేసు, ఇక ఈ పర్వతం మీద ఉంటే మా అన్న రాడు, నన్ను చంపడు అనుకొని ఇక్కడ ఉన్నాను. అలా నా రక్షణ కొరకు మా అన్న కొరకు భయపడి ఇదంతా తిరిగితే ఇంత జ్ఞానం నాకు కలిగింది అని. కాబట్టి తీర్థయాత్రల వల్ల ఆ నదిలో మునిగితే పుణ్యమ్మా, ఇక్కడికి వెళ్తే పాపం పోతుందా, ఇది మాత్రమే కాదు మనకు జ్ఞానం కలుగుతుంది. అందుకని జ్ఞాన సంపద కూడా మనకు. అలాగే ఈ సంస్కృతి అంటే సంస్కారాలు అన్నాం. ఈ సంస్కారాలు మనకు ఎక్కడి నుంచి వస్తాయంటే మనకు కుటుంబం నుంచి సంస్కారాలు వచ్చేస్తాయి. అందుకనే తల్లి మొదటి గురువు, కుటుంబమే మొదటి ఇల్లే మొదటి బడి అన్నాం. మనం పుట్టగానే అమ్మ మాత్రమే తెలుసు, మా అమ్మ, తర్వాత నాన్న అంటాం. ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు నానమ్మ, తాతయ్య వగైరా, అక్కయ్య, తమ్ముడు, చిన్నమ్మ, చిన్నాన్న. అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాం. కుటుంబమే నాది కాదు, నాకు బంధువులు కూడా ఉన్నారు. అక్కడికే పరిమితం కాదు, మా ఊరు, మా జిల్లా, మా రాష్ట్రం, మా తెలంగాణ, ఆ తర్వాత మా దేశము. ఇలాంటి ఒక భావన, దీన్ని ఏమంటారంటే పరివార భావన. నాది అనుకున్నప్పుడు నేను కాపాడుకోవడం కొరకు ఏం చేస్తాను. ఇలానే కాకుండా సంస్కారాలు మనకు, నాన్నతో ఎలా ఉండాలి, తమ్ముడితో ఎలా ఉండాలి, ఆ చెట్టును ఎందుకు పూజించాలి, ఆవును ఎందుకు పూజించాలి, మంచి ఏంటిది, చెడేంటిది, ఇలాంటి నేను ఇందాక చెప్పిన సంస్కారాలన్నీ కూడా మన అమ్మ ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, తాతయ్య, నానమ్మ, నాన్న, అమ్మ, బంధువులు, వీళ్ళ ద్వారా మనకు సంస్కారాలు లభిస్తాయి. నేను ఒక్క విషయం చెప్పి నేను పూర్తి చేస్తాను. నేను కూకట్పల్లి, ఇక్కడే మన హైదరాబాద్లో శిశు మందిర్కి వెళ్ళాను ఒకసారి. అక్కడ పిల్లలతోటి నేను వందన కార్యక్రమంలో పాల్గొన్నాను. నేను వాళ్ళకు మాతృదేవో భవ అనే విషయం చెప్తున్నాను. తల్లి మనకు దేవత అని. నేను ఒక 20 నిమిషాలు మాతృదేవో భవ అని చెప్పిన తర్వాత ఒక 8వ తరగతి చదువుతున్న అమ్మాయి లేచి నిలబడి, ఆచార్యజీ మీరు మాతృదేవో భవ అని చెప్పింది కదా, మా అమ్మ అదో పెద్ద దైవం కాదు, అది దయ్యము, రాక్షసి మా అమ్మ అని వాళ్ళ అమ్మ గురించి గట్టిగా మాట్లాడింది. ఏమ్మా మీ అమ్మని అట్లా అనొచ్చా, ఎందుకు అట్లా అంటున్నావు అంటే, నిజంగా ఆచార్జీ మా అమ్మ ఎంత రాక్షసి అంటే అని ఇంకా చెప్తూనే ఉన్నది. నేను 2వ ఉదాహరణ చెప్తున్నా. కానీ వివేకానందుడు ఏమన్నా అంటే, నేను ఇంత పైకి ఎదగడానికి, నా ప్రజ్ఞకి, నా వికాసానికి అడుగడుగునా కూడా నాకు దోహదపడింది, తోడ్పడింది. వీటన్నిటికీ కారణం ఎవరంటే మా అమ్మనే. మా అమ్మ కారణంగానే నాకు ఈ సంస్కారాలు కానీ, ఈ జ్ఞానం కానీ నాకు కలిగింది అని వివేకానంద చెప్పాడు. ఏంటిది రెండిటికి మధ్యలో తేడా? వివేకానందుల వారి అమ్మ, వాళ్ళ నాన్న. వివేకానందుడు చాలా చిన్నవాడు, వాళ్ళ అమ్మ ఒడిలో కూర్చున్నాడు. వాళ్ళు కలకత్తాలో టాంగా అంటే గుర్రపు బండి, ఆ టాంగాలో కూర్చొని పోతున్నారట. పోతూ వివేకానందులకు అమ్మ నాన్న మాట్లాడుకుంటున్నారు.
మన అబ్బాయిని ఎంత పెద్దవాడిని చేయాలి, ఏం చదివించాలి, ఏమేం చేయాలి అని అనుకుంటూ పోతున్నారు. వివేకానందుడు చిన్నవాడు కదా, ఈ గుర్రాలు ఎట్లా పరిగెడుతున్నాయి, ఆ చప్పుడు ఎట్లా వస్తున్నది, ఈ టాంగా ఎలా వెళ్తున్నది అని ఇది అబ్జర్వ్ చేస్తున్నాడు కుర్రవాడు. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఆ పిల్లవాడిని ఒళ్ళో తీసుకొని, నాన్న నువ్వేమవుతావు చెప్పు, నువ్వేమవుతావు అంటే ఆ పిల్లవాడు ఇంతసేపు ఆ టాంగా ఆ గుర్రాలు నడిపేవాడు హట్ 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 అని అంటుంటే అదంతా వినుకుంటూ అది ఆనందంగా నవ్వుతున్నప్పుడప్పుడు అదంతా చూసి వివేకానంద అన్నాడు, నేను టాంగా వాళ్ళని అవుతా అన్నాడు. వివేకానందుడు తండ్రికి బాగా డిసప్పాయింట్మెంట్. నేను వీనేదో పెద్దవాడిని చేద్దామంటే ఈ విధవ టాంగా వాళ్ళు అవుతాడ అని వెంటనే కోపంగా వాళ్ళ అమ్మకి ఇచ్చే చూడు నీ కొడుకు టాంగా వాళ్ళు అవుతాడు. కానీ వాళ్ళ అమ్మ కోప్పడలే. మా బుజ్జిగారా అని మన దగ్గర తీసుకొని ముద్దాడి ఇంట్లో తీసుకెళ్ళిందట. ఇంట్లో తీసుకెళ్తే ఇంట్లో అన్ని ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలో ఒకటి శ్రీకృష్ణుడు రథం మీద పగ్గాలు పట్టుకొని, అక్కడ అర్జునుడు వెనకాల ఉన్నాడు రథంలో. ఇవన్నీ చూపెట్టేసి, నాయన ఈ ఫోటో ఎవరి, ఆ ఫోటో ఎవరి, నువ్వేమవుతావు ఇందులో, నువ్వేమవుతావు చెప్పానుగానే ఇక్కడ చెప్పినట్టుగానే ఇవన్నీ ఆ టాంగా వాళ్ళ అవుతా అని చెప్పేసి అన్నట్టు. కృష్ణుని చూపెట్టేసి నేను టాంగా వాళ్ళ అంటూ, మరి ఆ వెనకాల ఎవరున్నారు అంటే అప్పుడు వాళ్ళమ్మ చెప్పిందట, ఆ వెనకాల అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు పిరిగివాడు, భయపడి యుద్ధ భూమిలోకి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళుతుంటే ఆ కృష్ణుడు లాక్కొచ్చి బుద్ధి చెప్పి ఆ రకంగా రథంలో నిలబెట్టాడు. ఈ బుద్ధి చెప్పింది అర్జునుడికి కృష్ణుడే. అప్పుడు అన్నాడు వివేకానంద, అయితే నేను ఇలాంటి టాంగా వాళ్ళని అవుతానట. తల్లి పిల్లవాడికి సరైన దిశని ఇవ్వడం లోపట ఆ సంస్కారం నాకు అక్కడ దొరికింది అన్నాడు. వాళ్ళమ్మ రామాయణము మహాభారతం చదువుతుంది. కథలుగా వివేకానందుడు చెప్పేది. ఆ దేవుడు ముందు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే వివేకానందుడు కూడా తన ఆట బొమ్మల్లో రాముడి ఫోటో బొమ్మ తీసుకొని ఓ గదిలో గూట్లో పెట్టి అతను కూడా ధ్యానంలో ఉన్నాడు. ఒక రోజు నాడు మళ్ళీ టాంగా వాడి దగ్గరికి వెళితే వాడు బాగా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు, చాలా బాధతోటి. అప్పుడు వివేకానంద అడిగాట, ఏంటి నువ్వు బాధతో ఉన్నవేంటిది అంటే, పెళ్ళి చేసుకున్నవాడు ఎవడు ఆనందంగా ఉన్నాడయ్యా, ఈ పెళ్ళి వేస్ట్ అన్నదట. అనగానే వివేకానంద అన్నట, అట్లయితే మరి మా అమ్మ నాన్న ఎందుకు పెళ్ళి చేసుకున్నారు, మరి పెళ్ళి ఏంటిది అనుకుంటూ తెల్లవారి నుంచి రాముడి ఫోటో పెట్టుకొని పూజ చేయట్లేదట. ఎందుకు అంటే ఆ పెళ్లి చేసుకొని వేస్ట్ కదా, వాడు బాధపడ్డాడు. ఈ రాముడు ఈ సీత నేను పూజ నాకు వద్దు. అప్పుడు దగ్గర తీసుకొని అమ్మ మాత్రమే కాదు, స్నేహితురాలు కూడా అన్ని విషయాలు చెప్తుంటే ఏ సమయంలో ఎట్లా సవరించాలనో సవరిస్తుంది. అందుకని పిలిచి, నాన్న నువ్వు రాముణ్ణి మొక్కకపోతేమయ్యే ఇగో శివలింగం ఇస్తున్నా. ఈ శివుడు దేవతలు రాక్షసులు పాల సముద్రంలో అలా లాగుతుంటే అమృతం వచ్చింది, విషం వచ్చింది. ఆ విషం ఎవరు తాగాలి? అప్పుడు అందరి క్షేమాన్ని కోరి తానే విషం తాగాడు. అలాంటి అందరి క్షేమాన్ని కోరేవాడు శివుడు. కొన్ని శివుని విగ్రహాన్ని పెట్టుకొని పూజ అంటే ఇలా అందరి క్షేమం కోరడం కొరికి నేను బ్రతుకుతాను అని శివుడి లింగం పెట్టుకొని పూజ చేయడం మొదలుపెట్టాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, కాలచక్రంలో తిరుగుతుంటాము మనము. రేపు కూడా చదివి పెద్దవాళ్ళమైన తర్వాత అప్పుడు ఈ జ్ఞానం రాదు. ఈ జ్ఞానం ఇప్పటి నుంచే మనం తెలుసుకోవాలి. కాబట్టి రేపు మనల్ని మా అమ్మ దయ్యము అనిపించుకోకుండా మా అమ్మ దైవము అనిపించుకోగలగాలంటే ఈ దేశము, సంస్కృతి, విలువలు, రామాయణము, మహాభారతము ఇది మనం నేర్చుకోవడంతో పాటుగా ఇవాళ మనకి ఇన్ని విషయాలు అందుతున్నాయంటే మనకు మన అమ్మ చెప్పింది, వాళ్ళకు వాళ్ళ అమ్మ చెప్పింది, వాళ్ళకు వాళ్ళ అమ్మ చెప్పింది. ఇలా పరంపరాగతంగా సంస్కృతిని రాబోయే తరాలకు అందించాలి. అలా మన సంస్కృతిని రాబోయే తరాలకు అందిస్తూ ఈ దేశాన్ని, ఈ పరంపరను శాశ్వతంగా నిలిపే ప్రయత్నంలో మీరు ఉంటారని ఆశిస్తూ నేను పూర్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.
ఏకదంతాయ వక్రతుండాయ నృత్యము కూకట్పల్లి, నారీ శక్తి నాటిక పెద్దపల్లి పాఠశాల, తెలంగాణ వైభవం నృత్యము కరీంనగర్ పాఠశాల, దండ జమ్మికుంట, చెక్క భజన శారదాధామం, భరతనాట్యం తడకపల్లి, సంస్కృత బృందగీతం ఖైరతాబాద్, యోగాసన నృత్యం వేములవాడ. गणदैवताय गणाध्यक्षाय धीमहि, गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि, गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि, एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि, गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि, एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि, गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने, गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे, गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने, गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे, गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय, गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय, गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि, गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि, गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि, एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि, गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि.
गौरी प्रणयाय गौरी प्रवणाय गौरभावाय धीमहि गो सहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि చక్కని ప్రదర్శనను చూసాం. ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ వైభవం నృత్యం కరీంనగర్ పాఠశాల.
दो तीन एक दो शिरोमार एकदवया क्रमशः एक एक दो तीन एक दो क्रमशः दो एक दो तीन एक दो शिरोमार एकचतुष्का क्रमशः एक एक दो तीन अर्धा वृत्ता क्रमशः दो एक दो तीन एक दो क्रमशः तीन एक दो तीन एक दो क्रमशः चार एक दो तीन एक दो शिरोमार दो चतुष्का क्रमशः एक एक दो तीन अर्धा वृत्ता ऊना वृत्ता क्रमशः दो एक दो तीन अर्धा वृत्ता ऊना वृत्ता क्रमशः तीन एक दो तीन अर्धा वृत्ता ऊना वृत्ता क्रमशः चार एक दो तीन अर्धा वृत्ता ऊना वृत्ता प्रहार सिद्ध क्रमशः एक कृ एक दो क्रमशः दो एक दो क्रमशः तीन एक दो क्रमशः चार एक दो क्रमिक सिद्ध भुजदंड क्रमशः एक दो तीन गणदक्ष विश्रम చాలా చక్కని ప్రదర్శన ఇచ్చారు జమ్మికుంట బాలికలు. చెక్క భజన శారదాధామం వాళ్ళు సిద్ధ. बजरंगी जय बोलो बजरंगी बली 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 बजरंगी जय बोलो बजरंगी पुड़िते मल्ली पुड़िते अरे पुड़िते पुट्टाली हिंदूगा पुड़िते पुट्टाली हिंदूगा मन भारत देशपु पौरुडिगा
అండ ఉందిరా మనకు తమ్ముడా పౌరుషమే చూపించారా ఓ తమ్ముడా హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా తూటాలు ఎదురైన తల్వారులెన్నో అరెరే తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా జై శ్రీరామంటూ ముందు కురకరా ఎవడడ్డొచ్చిన లట్టు దిప్పిలాతు కొట్టరా పుడితే మళ్ళీ పుడితే అరెరే పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా ప్రతి ఇంటిలో తల్లి హారతి బట్టే ఇంటిలో తల్లి హారతి బట్టి కొడుకుకు వీర తిలకము దిద్దే కొడుకుకు వీర తిలకము దిద్ది ప్రతి ఇంటిలో తల్లి హారతి బట్టే ఇంటిలో తల్లి హారతి బట్టి అరే కొడుకుకు వీర తిలకము దిద్దే కొడుకుకు వీర తిలకము దిద్ది అరే పంపాలి అయోధ్యకు తన బిడ్డని గుడి గట్టెదాకా రావద్దని తిరిగి ఇంటికే పంపాలి అయోధ్యకు తన బిడ్డని గుడి గట్టెదాకా రావద్దని తిరిగి ఇంటికి తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా తూటాలు ఎదురైన తల్వారులెన్నో అరే తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా తల్లి మాట జబదాటని శివాజీలా గుడిగట్టి తిరిగి రావాలి ఛత్రపతిలా పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా చాలా చక్కని ప్రదర్శన ఇచ్చారు శారదాధామం బాలికలు. సంస్కృత గీత్ బృందగానం ఖైరతాబాద్ వాళ్ళు. పురావయం ధీరావయం వీరావయం సుతరాం శూరావయం ధీరావయం వీరావయం సుతరాం గుణశాలినో బలశాలినో జయగామినో నితరాం జయగామినో నితరాం శూరావయం ధీరావయం వీరావయం సుతరాం గుణశాలినో బలశాలినో జయగామినో నితరాం జయగామినో నితరాం దృఢమానసా దృఢమానసా గతలాలసా ప్రియ సాహసా సతతం जनसेवका अतिभावुका शुभचिन्तका नियतं शुभचिन्तका नियतं शूरावयं धीरावयं वीरावयं सुतरां गुणशालिनो बलशालिनो जयगामिनो नितरां जयगामिनो नितरां
न च वञ्चना हृदये ऊर्जस्वला वर्चस्वला अतिनिश्चला विजये अतिनिश्चला विजये शूरा वयं धीरा वयं वीरा वयं सुतरां गुणशालिनो बलशालिनो जयगामिनो नितरां जयगामिनो नितरां गतबीतयो गतबीतयो द्रुतनीतयो दृढशक्तयो निखिला यामो वयं समराङ्गनं विजयातिनो बाला विजयातिनो बाला शूरा वयं धीरा वयं वीरा वयं सुतरां गुणशालिनो बलशालिनो जयगामिनो नितरां जयगामिनो नितरां जगदीश हे जगदीश हे परमेश हे सकलेश हे भगवन् जयमङ्गलं परमोज्ज्वलं नो देहि हे भगवन् नो देहि हे भगवन् शूरा वयं धीरा वयं वीरा वयं सुतरां गुणशालिनो बलशालिनो जयगामिनो नितरां जयगामिनो नितरां जयगामिनो नितरां जयगामिनो नितरां థ్యాంక్ యూ. భరతనాట్యము శాస్త్రీయ నృత్యం జడకపల్లి.
ప్రభాత వేదికపై శుకపితాది కలరవము అళింకారమా పైరు కాకలకు జోలలు పాడే సావధాన్. ఈరోజు మనము వివిధ స్పర్ధలలో గెలుపొందిన విద్యార్థులకి ఇక్కడ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మొదటగా జోలపాటల్లో గెలుపొందిన విద్యార్థులకి బహుమతులు ఇవ్వడానికి క్షేత్ర అధ్యక్షులైనటువంటి డాక్టర్ చామర్తి ఉమామహేశ్వర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. జోలపాటల్లో ప్రథమ వచ్చినటువంటి విద్యార్థి సుజన ముందు వేదికపైకి తొందరగా రావాలమ్మా. సుజన కాగజ్ నగర్. ఈ అమ్మాయి జోలపాటల్లో ప్రథమ బహుమతి సంపాదించింది. చెప్పండి వచ్చేస్తుంది. ద్వితీయ బహుమతి ఎన్ వర్షిత కామారెడ్డి ఇందూర్ విభాగ్. ఎన్ హర్షిత కామారెడ్డి ఇందూర్. ఈ బహుమతులు ఇచ్చినందుకు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. తర్వాత బహుమతులు ఇవ్వడానికి ప్రొఫెసర్ తిరుపతిరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వ్యాసరచనలో ప్రథమ బహుమతి సంపాదించినటువంటి కుష్మిత శారదాధామం అమ్మాయి ముందుకు రావాలమ్మా. కుష్మిత శారదాధామం భాగ్యనగర్ విభాగ్. ద్వితీయ అమ్మాయి రమశ్రీ కామారెడ్డి ఇందూర్ అమ్మాయి ముందుకు రావాలమ్మా. ద్వితీయ బహుమతి తీసుకోవడానికి తొందరగా రావాలి. ఈ బహుమతులు ఇచ్చినందుకు తిరుపతిరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. తర్వాత శ్రీ ముక్కాల సీతారామరావు గారిని మన ప్రాంత కార్యదర్శి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఏకపాత్రలో మొదటి బహుమతి సంపాదించినటువంటి అమ్మాయి ఎన్ స్పర్ణిత కామారెడ్డి ఇందూర్. ద్వితీయ బహుమతి సంపాదించినటువంటి అమ్మాయి ఆదిలాబాద్ విభాగ్. అట్లా సెంటర్కి వెళ్ళండి వచ్చారా. కృష్ణవేణి ఆదిలాబాద్ సెంటర్కి. బహుమతులు అందించినటువంటి ముక్కాల సీతారామరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.
తర్వాత మన ప్రాంత సంఘటన కార్యదర్శి గారు శ్రీ పతకమూరి శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ముగ్గులలో ప్రథమ ద్వితీయ వచ్చినటువంటి విద్యార్థులు ఐశ్వర్య మంథాల్ ఆదిలాబాద్, కె నందిని నారాయణపేట్ పాలమూర్. ఈ ఇద్దరు విద్యార్థులు తొందర రావాలమ్మా. ద్వితీయ నందిని నారాయణపేట్. ఈ బహుమతులు ఇచ్చినందుకు పతకమూరి శ్రీనివాసాచార్యకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. తర్వాత శ్రీ అర్ధ చంద్రప్రకాష్ రెడ్డి గారు మన ప్రాంత సహకార్యదర్శి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మంగళారతులు పాటల్లో ప్రథమ ద్వితీయ మంగళారతుల్లో ప్రణయశ్రీ కామారెడ్డి, ఎం అర్చన సరస్వతి నగర్, ఈ బహుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. తర్వాత బహుమతులు ఇవ్వడానికి పాలమూరు విభాగ్ అధ్యక్షులు శ్రీ ఓపుగారి శ్రీనివాసయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వక్తృత్వంలో ప్రథమ బహుమతి సావర్ణి కోరుట్ల, సావర్ణి ప్రథమ బహుమతి కోరుట్ల కరీంనగర్. ద్వితీయ బహుమతి ఇద్దరికి వచ్చింది. భవ్యశ్రీ సంగారెడ్డి, తన్వి స్విస్ భాగ్యనగర్ పాఠశాల. తొందర రావాలమ్మా ఇద్దరు. ఇద్దరికి వచ్చిందండి ద్వితీయ. ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. తర్వాత అయిపోయండి. సౌధాన్ ఎంతో ఉత్సాహంగా మీరు ఎదురు చూస్తున్న బహుమతులు గెలుచుకున్నారు. సౌధాన్ ధ్యాన స్థితి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఉత్తిష్ట, విశ్రమ.